వాడికి భయపడిపోతాడు. దెయ్యం ఎవరన్నా పెట్టి అంటే ఈ ఆడవాళ్ళు ఆ మూల కిటికీలు కంటుకుపోతారు. అరే నువ్వు సాతాన్ని కాలుతో తొక్కాలి, అపవాదం నువ్వు గద్దిస్తే ఆడి పారిపోవాలి. అందుకే ఈ బైబిల్ ఏముంది, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించిన అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. హల్లెలూయా. మనం ఏం చదువుతామంటే అపవాది గర్జించు సింహంలా తిరుగుతున్నాడు, అక్కడ దాకా చదువుతావు. దాని తర్వాత ఏముంటుందో తెలుసా? విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించిన దేవుని స్తోత్రం. ఆడు గర్జించే సింహమే, నువ్వు నమ్ము, ఆ సింహం పారిపోద్ది. నువ్వు నమ్ము. క్రైస్తవులు మంచం కోళ్ళకి తాయితులు కట్టించుకుని ఇంట్లో పిల్లవాడు వేస్తే ఆ ఉప్పు ఏమో నిప్పుల మీద వేసి, ఆ మిరగాయలు నిప్పుల మీద వేసి, పిల్లలకేమో నల్లబొట్లు కాలుకి పెట్టి, మోకానికి పెట్టి, తలకు పెట్టి, దానికి అర్థం ఏంటో తెలుసా? నేను అందులో ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. నల్లబొట్లు పెట్టడం అంటే అర్థం ఏంటంటే, ఒరే సాతాను ఇటు మీ ఓడే, ఇటు పీడించకని అర్థం. పీడించొద్దని అర్థం, ఇటు మీ ఓడే అని. క్రైస్తవులు మొఖానికి పెడితే మేము ఊరుకోమని అరికాలకు పెడుతుంటారు పిల్లలు.